కాంపౌండ్‌లో చాంబర్స్ చాలామంది తప్పిదాలు చేస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు పరిసర వాస్తులో కాంపౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటానండి. కాంపౌండ్‌లో చాంబర్స్ ఎక్కడున్నాయో గమనిస్తూ ఉంటాను. మీరు కూడా మీ ఇంట్లో చాంబర్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ముఖ్యంగా నేను పర్టిక్యులర్‌గా చూసే ఏరియా ఏంటి అంటే, ఇటు వెళ్ళిన వెంటనే ఇక్కడ చూస్తానండి. ఇది నైరుతి ఏరియా వస్తుంది. ఇది నైరుతి కిందికొస్తుంది. ఎందుకు అంటే ఇది నార్త్, ఇది సౌత్ కదా! ఇది వెస్ట్ కదా! ఇది నైరుతి. ఈ కార్నర్‌లో చాంబర్ ఉందా చూస్తాను. ఇక్కడ చాంబర్ గనక ఉంటే ఇది ప్రమాద సంకేతం అండి. ఇది మనిషికి ప్రమాదాలు చేసేలా చేస్తుంది. కోర్టు కేసుల్లో ఇరికిస్తుంది. లెగ్స్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి స్వామి. చూస్తే చిన్న విషయం. ఎందుకంటే ఇది గొయ్యి. కంప్లీట్ నైరుతి మూలకు గొయ్యి వచ్చి పడిపోయింది. ఇది గొయ్యి లాంటిది. ఎక్కడైతే ఇప్పుడు నైరుతి ఎత్తుగా ఉండాలి, హైట్ ఉండాలి, బరువు ఉండాలి. ఇక్కడ రివర్స్ వచ్చేస్తుంది చూడండి. దీనివల్ల ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది రెండిటికి కార్నర్ నైరుతి. సో, ఆడవారికైనా జరగొచ్చు, మగవారికైనా జరగొచ్చు. కోర్టు కేసుల్లో ఇరుక్కపోవచ్చు, గొడవలు కావచ్చు. ఒక్కొక్కసారి అనుకోకుండా కేసులు మీద పడే అవకాశం కూడా ఉంటుందండి. కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యి కుంటుతూ ఉంటారు. సో, ప్రమాదాలు జరిగినప్పుడు కుంటుకుంటూ ఉంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. పోలీసు వాళ్ళు కూడా ఇంటికొస్తూ ఉంటారు. కేసుల్లో ఇరుక్కపోతూ ఉంటారు. అత్యంత ప్రమాదమైన చాంబర్ ఇది. అన్ని చాంబర్‌లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన చాంబర్ ఇది. మీ ఇంట్లో ఉంటే తీసేయండి స్వామి. ఇది తీసేయండి. సో, మిగతా చాంబర్‌లో కన్నా ఎక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్న చాంబర్ ఇది. సో, ఇంకొకటి ముఖ్యంగా ఏందంటే నైరుతి వరకు ఉండకూడదు స్వామి. ఇదంతా నైరుతి. ఇక్కడి నుంచి నైరుతి 2 భాగాలు నైరుతి. ఈ 2 భాగాలు దక్షిణ నైరుతి. ఈ 2 భాగాలు పడమర నైరుతి. ఈ నైరుతిలో చాంబర్స్ ఇక్కడ కూడా ఉండకూడదు స్వామి. ఇక్కడ కూడా చాంబర్స్ ఉండడానికి వీల్లేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్లేసు. మరి ఏం చేయాలి స్వామి అంటే మీరు పైప్ లైన్‌తో ఇలా కనెక్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇట్లా కనెక్షన్ ఇచ్చుకొని ఫ్లో మూవ్‌మెంట్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ చాంబర్స్ పెట్టడం వల్ల చాలా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దక్షిణం దిక్కు చాంబర్స్ వస్తే ఇంటి గృహిణికి వస్తుంది, ఇంటి పెద్ద కూతురికి వస్తుంది. పడమర దిక్కు చాంబర్ వస్తే ఇంటి పెద్ద యజమానికి వస్తుంది, పెద్ద కుమారుడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ వేసుకోవాలి స్వామి అంటే ఇక్కడ వేసుకోండి. అదేవిధంగా ఈ మూలల్లో కార్నర్‌లో కూడా వేయడానికి వీల్లేదు స్వామి. ఇక్కడ కూడా చాంబర్ రాకూడదు. ఇది గొయ్యి అనమాట. ఇక్కడ కూడా చాంబర్ రాకూడదు. ఇది రాంగే. ఇక్కడ కూడా చాంబర్ రాకూడదు. ఇది కూడా రాంగే. ఇది గొయ్యితో సమానం. ఇక్కడ చాంబర్ రాకూడదు, ఇక్కడ చాంబర్ రాకూడదు, ఇక్కడ చాంబర్ రాకూడదు, ఇక్కడ కూడా కార్నర్‌లో రావడానికి వీల్లేదు. మరి ఎక్కడ వేసుకోవాలి స్వామి అంటే ఇక్కడ వేసుకోవచ్చు స్వామి, ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా వేసుకోవచ్చు స్వామి, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కానీ మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చాంబర్స్ రావడానికి వీలు లేదు స్వామి. ఎప్పుడైతే దీన్ని అనుసరిస్తారో నెగెటివ్ ఫలితాలు రావు. చాంబర్స్ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. నైరుతి దోషాన్ని క్రియేట్ చేస్తాయి. ఇలా లేకుండా చూసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.